మీరు మారరా? అసలు మనుషులేనా? ఉగ్రదాడిలో దేశం అట్టుడికిపోతుంటే మీకిప్పుడు ప్రవస్తి ఆరాధ్య కులమేంటో కావాలా? 3-4 రోజులుగా గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన విషయం ఇదని మీకు తెలుసా? ఆయన సమస్య ఏంటో తెలుసుకొని పరిష్కరించడం ముఖ్యమా? కులం ఏంటో తెలుసుకొని మరింత రచ్చ చేయాలి అనుకోవటం ప్రధానమా? ఎక్కడికి పోతున్నాం మనం? ప్రవస్తి ఆరాధ్య 3-4 రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పేరు. పార్తా తీగ షోలో ఎలిమినేట్ అయిన ప్రవస్తి తనకు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో వరుసగా వీడియోలు రిలీజ్ చేసింది. కీరవాణి, సునీత, చంద్రబోస్ తనని టార్గెట్ చేశారని, కావాలని ఎలిమినేట్ చేశారని ఆరోపించింది. అయితే ప్రవస్తి ఆరోపణలో వాస్తవం లేదంటూ సింగర్ సునీత వివరణ ఇచ్చారు. హరిణి సహా ఇతర సింగర్లు చాలామంది ఈ వ్యవహారంపై రియాక్ట్ అయ్యారు. నేర్చుకోవాలనుకుంటే తప్పులు దిద్దుకోవాలి, కానీ ఏంటిదంతా అని నచ్చ చెప్పేందుకే చూశారు. కానీ ప్రవస్తి ఎక్కడా తగ్గట్లేదు. ఓవైపు ఈ రచ్చ జరుగుతుంటే మరొక వైపు నెటిజన్లు ఆమె కులం గురించి ఆరా తీస్తున్నారు. ఈ 3-4 రోజుల్లో గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాప్ 5 టాపిక్స్లో ప్రవస్తి కులం ఉంది. ప్రవస్తి ఏ పాటలు పాడింది అనే ప్రశ్నతో పాటు గూగుల్ తల్లికి కులం గురించి కూడా క్వశ్చన్లు సంధించారు. ఏప్రిల్ 17 నుంచి 23 వరకు గూగుల్ డేటా తీస్తే ప్రవస్తి ఆరాధ్య కులం గురించి ఎక్కువ మంది వెతికారు. ఏపీ, తెలంగాణ మాత్రమే కాదు, తమిళనాడు, అమెరికాలో స్థిరపడిన తెలుగువారు కూడా ప్రవస్తి కులం గురించి వెతికారంటే నమ్ముతారా? నిజం. గూగుల్ డేటాలో ఇదే వెల్లడైంది. ప్రవస్తి ఆరాధ్య గురించి మాత్రమే కాదు, సింగర్ సునీత గురించి కూడా బాగా సెర్చ్ చేశారు. ఎందుకు ఈ ప్రవస్తి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, పూర్తి పేరు ప్రవస్తి ఆరాధ్య, ముద్దుగా రైనో అంటారు. 2006 డిసెంబర్ 9న పుట్టిన ప్రవస్తికి ఇప్పుడు 19 సంవత్సరాలు. 2011 నుంచి కాంపిటీషన్స్లో పాడడం ప్రారంభించింది. సరిగమప, లిటిల్ ఛాంప్స్ పోటీలో విజేతగా నిలిచింది. తెలుగుతో పాటు తమిళ సింగింగ్ రియాలిటీ షోస్లోని పాడింది ప్రవస్తి. 2014లో సూపర్ సింగర్ జూనియర్ 4 తమిళ షోలో ఫైనల్స్ వరకు గట్టి పోటీ ఇచ్చింది. 2024లో తెలుగు సూపర్ సింగ్ పాటల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. చిన్నప్పుడు కూడా పార్తా తీగ షోలో పార్టిసిపేట్ చేసి అప్పటి జడ్జీలు బాలసుబ్రహ్మణ్యం, జానకి నుంచి ప్రశంసలు అందుకుంది. రీసెంట్గా పార్తా తీగ సిల్వర్ జూబ్లీ షో ప్రారంభంలో ఎలిమినేట్ అవ్వటాన్ని జీర్ణించుకోలేకపోయింది. తనెంత బాగా పర్ఫామ్ చేసినా జడ్జిలు తనపై వివక్ష చూపించారని, టార్గెట్ చేసి బయటికి పంపించారని సంచలన వీడియో రిలీజ్ చేసింది. పెద్దవారిని టార్గెట్ చేసిన తర్వాత తనకి అవకాశాలు రావు, ఇకపై గాయనిగా కొనసాగాలని అనుకోవటం లేదు అంటూ తేల్చి చెప్పింది. రియాలిటీ షోలో ఇంత రచ్చ జరుగుతుంటే సమస్య పరిష్కరించాల్సింది పోయి ఆమె కులం గురించి వెతుకుతున్నారంటే ఏమనుకోవాలి? ఇప్పటి వరకు ఈ షోని కేవలం ఓ పాటల పోటీలో ఒక చిన్నారిపై వివక్ష అనే కోణంలో చూశారు. ఇప్పుడు ఆమె కులం గురించి వెతికి కొత్త రచ్చ క్రియేట్ చేసేలా ఉన్నారు. అసలే మనోభావాలకే తప్ప వాస్తవాలకి విలువివ్వని సమాజంలో ఉన్నాం మనం. వాస్తవానికి క్రియేటివ్ ఫీల్డ్ ఎందులోనూ టాలెంట్ గురించే కానీ కులం రకసి గురించి మాట్లాడకూడదు. ఇలాంటి చర్చల వల్ల, కులం రొంపి వల్ల రియల్ టాలెంట్ వెలుగులోకి రాదు, కులం రాజ్యం వెళుతోంది. లేటెస్ట్గా ప్రవస్తి ఆరోపణల ప్రభావం రియాలిటీ షోస్పై తప్పనిసరిగా ఉంటుంది. ఇండస్ట్రీకి ప్రతిభావంతుల్ని అందించడంలో భాగంగా నిర్వహించే ఇలాంటి షోస్ని వివాదాలు లేకుండా నిర్వహించడం అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కత్తి మీద సామే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.